గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, పార్వతీ పరమేశ్వరాయ నమః, కాత్యాయని దేవ్య నమః. అయితే మనం ఇప్పుడు కాత్యాయని వ్రతాన్ని ఏ రకంగా చేసుకోవాలో చక్కగా ఈ వీడియో చూసి మీరందరూ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఎందుకు ఈ కాత్యాయని వ్రతం చేయాలయ్యా అన్నట్లయితే, కలియుగంలో ఎవరికైతే కుజదోషంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, కాలసర్పదోషంతో ఇబ్బంది పడుతున్నారో, లేదా వివాహం కాక జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి సప్తమ స్థానంలో ఏదైనా ఇబ్బంది పడుతున్నారో, జాతక దోషాలతో వివాహం కాక ఇబ్బంది పడుతున్నారో, అలాంటి వారందరికీ కూడా ఈ కాత్యాయని వ్రతం చేయడం వల్ల అటువంటి దోషాలన్నీ సునాయాసంగా తొలగి అతి శీఘ్రంగా వివాహాలు జరుగుతాయి. అలాగే ఎవరికైతే వివాహాలు కుదిరి వెనక్కి వెళ్ళిపోతున్నాయో అలాంటి వారికి వివాహాలు జరగడము, లేదా ఇలాంటి వారితో మాత్రమే నాకు పెళ్లి జరగాలి అని ఆశిస్తూ ఉంటే అలాంటి వారు మాత్రమే మీకు ఈ యొక్క వరుడుగా కానీ వధువుగా కానీ రావడం, లేదా మీరు ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే వాళ్ళతో వివాహాలు జరగడం. అంతేకాదు పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య కలహాలు వస్తున్నా, భార్యాభర్తల మధ్య తగాదాలు పడుతూ ఉన్నా, ఇద్దరి మధ్య సరైన అన్యోన్యత లేకపోయినా, లేదా గొడవ పడి విడిపోదాం అనుకుంటూ ఉన్నా, లేదా విడాకుల దాకా కోర్టు దాకా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నా, అలాంటి పరిస్థితుల నుంచి కూడా తిరిగి భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాప్యాతలు కలిగేలా చేసేటటువంటిది, భార్యాభర్తలు కలిపేటటువంటిది ఈ కాత్యాయని వ్రతం. కాబట్టి వివాహం కావడానికే కాదు, ఇష్టమైన వాళ్ళతో పెళ్ళి అవ్వడానికే కాదు, వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తలు జీవితాంతం ఆనందంగా ఉండడానికి ఈ కాత్యాయని వ్రతం పనిచేస్తుంది. అంత శక్తివంతమైనటువంటిది వ్రతం కాబట్టి మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించండి. ఈ వ్రతాన్ని ఎవరైనా సరే ఖచ్చితంగా పెళ్లి కాని వారు ఆచరించవచ్చు, పెళ్ళైనటువంటి ముత్తైదువులు కూడా ఆచరించవచ్చు. అలాగే మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి కానటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే కనుక మీరు కూడా వాళ్ళని తలుచుకుని ఈ వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళకు కూడా మంచి సంబంధం వచ్చి తొందరగా వివాహం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. అయితే దీనికి కావలసినటువంటి పూజా సామాగ్రిని ముందుగా చెబుతాను, అది మీరు ముందర సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మనం ప్రారంభం చేసుకుందాం. అయితే ముందుగా నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహాయము లేదా ఉపకారం ఏమిటంటే కనుక ఏమీ లేదు, కింద కామెంట్లో ఒక్కసారి ఓం నమశివాయ అని కానీ, లేదా ఓం కాత్యాయని దేవ్య నమః అని కానీ కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టి లైక్ కొట్టండి. కొట్టిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి అని నేను ముందుగా మిమ్మల్ని కోరుతూ అభ్యర్థిస్తూ, ఏం చేద్దారంటే మీరు ఆ కామెంట్ పెట్టకపోతే ఈ వీడియో 10 మందికి వెళ్ళదు. తద్వారా ఈ వ్రతం చేసుకోవాలనుకున్న వారికి ఇబ్బంది పడతారు. ఎంతోమంది వ్రతం చేసుకోవాలని ఉత్సాహపడుతున్నారు కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడేది. కాబట్టి దయించి నా కోసం ముందుగా బద్దకించకుండా ఒకసారి కామెంట్ పెట్టి మాత్రమే ఎదరికి వెళ్ళండి, లైక్ కొట్టి అని చెప్పి ముందుగా తెలియజేస్తూ, ఇప్పుడు మీకు ఈ పూజకు కావాల్సినటువంటి సామాగ్రిని చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. కాత్యాయని వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రిలో ముందుగా ఇలాగా శివపార్వతులు ఉండే చిత్రపటం కానీ, లేదా కాత్యాయని అమ్మవారి ఫోటో దొరికితే ఇంకా మంచిది, అది పెట్టుకోండి. అలాగే ఇలాగ దీపారాధన కుంది సిద్ధం చేసుకుని అందులో కాస్త ఆవు నెయ్యి కానీ మంచి నూనె కానీ వేసి కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు, ఎన్ని దీపం కుందులైనా పెట్టుకోవచ్చు. అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము పెట్టుకోండి. ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఈ చెంబులో నీళ్ళు ఎంగిలి నీళ్ళు అవుతాయి కదా, అంచేత అవి దేవుడికి పూజకు పనిచేయవు, అంచేత ఇంకో చెంబుతో నీళ్ళు పెట్టుకోండి. అలాగే కాస్త గంధాన్ని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. పసుపు అక్షతలు ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. కుంకుమని ఈ రకంగా పెట్టుకోండి. పంచామృతాలు లేదా ఆవు పాలు సిద్ధం చేసుకోండి 1 గ్లాసులోకి. ముఖ్యంగా ఎర్ర అక్షతలు, అంటే మనం కుంకంతో అక్షతలు తయారు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అమ్మవారి పూజకి ఎరుపు అక్షతలు ప్రీతి, వినాయకుడి పూజకేమో పసుపు అక్షతలు చేస్తాం, అమ్మవారి పూజకి ఎరుపు అక్షతలు చేస్తాం. అలాగే ఎరుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. కాసేటి బెల్లం ముక్కలు పెట్టుకోండి. పసుపు వినాయకుడిని ఈ రకంగా కలిపి తమలపాకులు పెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త వస్త్రాలు, విఘ్నేశ్వర పూజలో వస్త్రాలకి ఇలా పత్తితోటి మీకు తయారు చేయడం వస్తే పసుపు రాసి తయారు చేసుకోండి. యజ్ఞోపేతం తయారు చేయడం వస్తే ఇలాగే యజ్ఞోపేతం తయారు చేసుకోండి పత్తితోటి. ఒకవేళ రాకపోతే వీటి బదులు అక్షతలు వేయొచ్చు. తాంబూలాలు 2 తాంబూలాలు పెట్టుకోండి. 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. కాసిని విడిగా తమలపాకులు కూడా పెట్టుకోండి. అలాగే అగ్గిపెట్టి, అలాగే హారతి కర్పూరం బెళ్ళలు. అయితే ఈ హారతి కర్పూరం బెళ్ళలు కూడా మీరు రకంగా సిద్ధం చేసుకుని హారతిచ్చుకునేటటువంటి గంట ఉంటుంది కదా, హారతిచ్చుకునేటటువంటి గంట, ఇలాంటి స్టాండ్ కూడా పెట్టుకోండి. అలాగే అగరవత్తులు కనీసం ఒక 4 అగరవత్తులు పెట్టుకోండి. అలాగే కైవత్తి అంటే ఏంటంటే ఒక అగరవత్తికి ఇలా పత్తి చుట్టితే దీన్నే కైవత్తి అంటారు. పత్తి చుట్టి నేతిలో కానీ నూనెలో కానీ తడపాలన్నమాట. ఎందుచేత అంటే ముందు మనం అగ్గిపెట్టెతో దీపారాధన చెయ్యం. అగ్గిపెట్టెతోటి ముందర ఈ కైవత్తుని వెలిగించుకుని దీంతో మనం దీపారాధన చేస్తాం అనమాట. అందుకని ఇలాంటి కైవత్తును ఒకటి సిద్ధం చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఖచ్చితంగా పెట్టుకోవాల్సినటువంటిది కలశ. మిగతా వ్రతాలకి వాటికి కలశ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ కాత్యాయని వ్రతానికి కలశ ఖచ్చితంగా పెట్టాలి అని. అందులో ఓ చెంబు, మామిడి కొమ్మ, కొబ్బరికాయ, ఎరుపు రంగు జాకెట్ ముక్క పెట్టమన్నారు. మళ్ళీ ఎరుపు రంగు జాకెట్ ముక్క,
అలాగే మంగళసూత్రం బంగారం ఉంటే బంగారు మంగళసూత్రం కానీ పంచలోహాల మంగళసూత్రం కానీ వేసుకోవచ్చు. లేదా పసుపు కొమ్మ, ఇలా పసుపు కొమ్మ అయినా సరే ఈ యొక్క కలశకు వేయచ్చు. ఇది పెట్టుకోండి. అలాగే మీ ఇంట్లో గౌరీదేవి ఉందనుకోండి, ఆ గౌరీదేవి పెట్టుకోండి. గౌరీదేవి లేకపోతే ఫోటోకి పూజ చేసి పర్వాలేదు, లేదా పసుపుతోడైనా గౌరీదేవిని తయారు చేసుకోవచ్చు. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెంతో బియ్యం పెట్టుకోండి. అలాగే నైవేద్యంలో ముఖ్యంగా చెరుకు ముక్కలు ఖచ్చితంగా అమ్మవారికి పెట్టాలి అని. చెరుకు ముక్కలోనో తర్వాత అప్పాలు కూడా పెట్టుకోవాలి. అలాగే అప్పాలు, చెరుకు ముక్కలు, అలాగే కాసిన్ని అరటిపళ్ళు కూడా పెట్టుకోండి. అరటిపళ్ళు, అలాగే ఈ యొక్క కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ, అలాగే విడి పువ్వులు, మీ పెరట్లో దొరికేటటువంటి విడి పువ్వులు, అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటము, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి అలాంటి గిన్నె, ఇవి సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా పూజ మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా అసాధ్యమ తల్లి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని భక్తి శ్రద్ధలతోటి కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి. ఇప్పుడు మనం పసుపు వినాయకుడిని తీసుకుని ముందుగా బియ్యం పళ్ళెలో పెట్టుకుందాం. ఇలా తవలపాకులు పెట్టినటువంటి పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆయన చక్కగా బియ్యం పళ్ళెలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత గణపతికి కుంకుమ బొట్టు పెట్టండి. అమ్మా, కుంకుమ బొట్టు పెట్టండి గణపతికి. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతభిస్సేదసాదనం. అలాగే మీరు కూడా ఎవరన్నా కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే ఖచ్చితంగా పెట్టుకోండి. ఈసారి ఏం చేస్తారంటే దీపారాధన చేయండి. నేను ఇందాక చెప్పాను కదా కైవొత్తి పెట్టుకోమని. ఆ కైవొత్తి తీసుకుని ముందుగా అగ్గిపెట్టుతోటి ఈ కైవొత్తిని వెలిగించండి. వెలిగించి ఆ తర్వాత దీపారాధన చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుడతిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం పండినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా దీపం వెలిగించండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ వ్రతాన్ని అమ్మాయిలే చేయాలనుకుంటారు. కాదు, పెళ్లి కాని అబ్బాయిలు చేయొచ్చు. పెళ్లి అయినటువంటి ఎవరైనా సరే, భర్త అయినా సరే తన భార్య కోసం అయినా సరే చేయొచ్చు, లేదా దంపతయుక్తంగా చేయొచ్చు, లేదా దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండడానికి చేయొచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అనే విషయాన్ని ముందుగా చెప్తున్నాను. ఈసారి దీపం వెలిగించిన తర్వాత కాస్త దీపానికి గంధము రాసి చక్కగా కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నమ పశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. అలాగే ఒక పుష్పం కూడా దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి చక్కగా ఆచమనం చేయండి. దంపతయుక్తంగా ఉండేవారు మగవారు ముందర ఆచమనం చేసి తర్వాత మీ ఆడవారి చేతిలో పోయండి. ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వారే చేతిలో నీళ్లు పోసుకుని తాగండి. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశి ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వర్ష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూర్యో భూర్యో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి అక్షతలు ఇలా 3 వేళ్లతోటి తీసుకుని కొంచెం కొంచెం పూజ చేస్తూ ఉండండి గణపతి మీద. ఈ చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయవన్నమాట. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురంధరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకు వేసేసుకోండి. దంపతయుక్తంగా ఉండేవారైతే కనుక మీ ఆడవారు ఎడమ పక్క వేయండి. ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వారు మీ ఎడమ పక్క వేసుకోండి. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూ అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇక్కడ ఏంటంటే మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్తున్నాం. అలా కాకుండా మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ కూడా మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ లేదా మా ఛానల్లో ప్రతిరోజు దినఫలితాలు చెబుతూ ఉంటాం. దాంట్లో మొట్టమొదటి మీకు పంచాంగం వస్తుంది కాబట్టి వాటిలో చూసి చక్కగా తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే హేమవంత ఋతౌ మార్గశిర మాసే కృష్ణపక్షే తృతీయాయాం వాసరస్తు భౌమవాసరే. ఈసారి ఈ వ్రతాన్ని ఎక్కువగా మంగళవారం చేయాలి అని శ్రేష్టము కాబట్టి 9 మంగళవారాలు చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది శుక్రవారాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క ఇష్టం ఆచారం. కానీ మంగళవారం చేయడం శ్రేష్టము అని కాబట్టి మంగళవారాన్ని భౌమవాసరే అంటారు. కాబట్టి భౌమవాసరే అని చెప్పుకోండి. శుక్రవారం చేసే వాళ్ళైతే కనుక భృగువాసరే అని చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఈసారి మీ మనసులో మీ యొక్క గోత్రాల పేర్లు తలుచుకోండి. అలాగే మీ మనసులో మీ ఇంట్లో వాళ్ళ యొక్క గోత్రాల పేర్లు, ఎవరికైతే వివాహం అవ్వాలో వాళ్ళ యొక్క గోత్రాల పేర్లు, అలాగే అవన్నీ కూడా దానికి సంబంధించి ఏంటంటే ప్రతిబంధకాలు ఉంటే ఆ ప్రతిబంధకాలన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం లేదా గోత్రః నామధేయోహం. ఈసారి నమస్కారం చేసుకోండి. మమ నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపద ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా గోచారరీత్యా ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः అత్యంత శుభఫల ప్రాప్త్యర్థం మమ జాతకరీత్యా వివాహ ప్రతిబంధక సమస్త దోష నివారణ సిద్ధ్యర్థం కుజదోష పూర్వక కాలసర్ప దోష పూర్వక జాతకరీత్యా సప్తమ స్థాన స్థిత అశుభగ్రహ దోష నివారణ సిద్ధి ద్వారా మమ అతిశీఘ్రమేవ వివాహయోగ్యత సిద్ధ్యర్థం దంపత్యో అన్యోన్యత సిద్ధ్యర్థం. పెళ్లి కాని వారైతే కనుక వివాహ సిద్ధ్యర్థం అని కోరుకోండి. దంపతులు అయితే కనుక దంపతి అన్యోన్యత సిద్ధ్యర్థం అని కోరుకోండి. సిద్ధ్యర్థం. అలాగే ఇప్పుడు మీ మనసులో మళ్ళా మీరు ఎవరినైతే వరుణుడు కానీ వధువును కానీ కావాలనుకుంటున్నారో అలాంటి వారిని ఊహించుకుని అలాంటి లక్షణాలతో వరుడు కావాలని మనసులో ప్రార్థన చేసుకోండి. లేదా భార్యాభర్తలు అయితే కనుక భార్యాభర్తల మధ్య సమైక్యత ఉండాలి అని చెప్పేసి, అనురాగాప్యాయతలు ఉండాలి, ప్రేమానురాగాప్యాయతలు ఉండాలి, జీవితాంతం అన్యోన్యంగా ఉండాలి అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకోండి. అలాగే మీ ఇంట్లో మీ పిల్లల కోసం కనుక మీరు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటే కనుక వాళ్ళను ఉద్దేశించి వాళ్ళకి మంచి సంబంధాలు తొందరగా పెళ్ళవాలని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకోండి. చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ కాత్యాయని వ్రత సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. సరే నక్షత్రాలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. పసుపు అక్షతలే వాడాలి ఈ పూజకి అంతా. ఫస్ట్ గణపతి పూజకి ఈసారి ఆ చెంబు ఉంది కదా, ఫస్ట్ ఆచమనం చేసిన చెంబు పక్కన పెట్టేసుకోండి. ఇంకో చెంబు ఇలా తీసుకోండి. తీసుకుని దానికి ఆ కలసకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. అది కలస అవుతుంది ప్రస్తుతం. 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగై చ సహిత సర్వే కలస అంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య. ఈసారి కలశం ఏం చేస్తారంటే ఓ పుష్పం తీసుకోండి. ఆ పుష్పాన్ని గంధంలో ముంచండి. దాన్ని మళ్ళీ అక్షతంలో ముంచండి. దాన్ని ఆ చెంబులో వేసేసేయండి పుష్పాన్ని. కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య
హస్తేనాచ్ఛాద్య చెయ్యలా మూతవేయండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యోనోవర్మ విగాహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపోవా యదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవాపో నవాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం. ఈసారి చేయి తీసేసి ఆ పుష్పంతో శ్రీకారం చుట్టండి. చెంబులో శ్రీకారాన్ని చుట్టండి పుష్పంతో. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కాత్యాయని వ్రతార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం. ఆ నీళ్లు దేవుడి మీద చల్లండి. ఆత్మానంచ మీ మీద చల్లుకోండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నిటి మీద కూడా చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఈ మంత్రాలు ఉండే అర్థం ఏంటంటే మనం వేద మంత్రాల ద్వారా భూమండలంలో ఎటువంటి పవిత్ర గంగా జలాలు ఉన్నాయో ఆ గంగా జలాలన్నీ కూడా ఆ చెంబులోకి రమ్మని మనం ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ నీళ్లు దేవుడి మీద మన మీద పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనం అందరం శుద్ధ అయ్యామన్నమాట. ఇప్పుడు పూజ ప్రారంభం చేసుకుంటాం. ముందుగా గణపతి పూజ ప్రారంభం చేసుకుంటాం. ఇప్పుడు ఓ పుష్పం పుచ్చుకుని నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాధుచక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచరం తమనమదే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథా స్థానమోపయదే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేసేయండి పుష్పాన్ని. 2 అక్షతలు కూడా వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేద సాధనం శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. 2 అక్షతలు వేయండి. మళ్ళా ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు తీసుకుని గణపతికి చూపించి అలా వదిలిపెట్టండి. కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించండి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా ఉద్ధరణతో నీళ్లు తీసుకుని స్వామివారి చేతులు కడుగుతున్నట్టుగా భావించి మళ్ళా పల్లెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా స్వామివారికి మొహానికి ఆచమనీయం చేస్తున్నట్టుగా భావించి పల్లెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. సార్ పుష్పంతో నీళ్లు జల్లుతున్నాడు గణపతి మీద. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామ వోయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోతిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం. ఈసారి పత్తితోటి కనుక ఇలా వస్త్రాలు తయారు చేస్తే అవి తీసుకుని నమస్కారం చేయండి. లేదు తయారు చేయని వాళ్ళు అక్షతలు వేసి నమస్కారం చేసుకోవచ్చు. ఓం అభివస్త్రా సవసనాంజలిషాభిదేన సుధిగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. అలాగే యజ్ఞోపవేతం కనుక తయారు చేస్తే ఇలాగా దాన్ని తీసుకోండి. లేని వాళ్ళు మళ్ళీ అక్షతలు వేయండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం ప్రస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవేతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఓ పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపయేశ్వర్యం. శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దోర్వా ఆరోహంత పుష్పణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఆభరణాధమలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉన్నాడు గణపతి మీద. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః షోడశనామభి పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరవత్తులు తీసుకుని వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే
పూర్తి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు ఇవి కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పొగని గణపతికి చూపించండి. ఓం మనస్పతిర్భవైర్దవ్యైర్నానాగంధే సుసంయుతః ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః పరిమళ ధూపమాగ్రాపయామి. పక్కన గుచ్చేసుకోండి అగరవత్తుల్ని. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి గణపతి దగ్గర ఒక తమలపాకు కుడి పక్కన వేయండి. తమలపాకు కుడి పక్కన వేసి 2 అరటిపళ్ళు పెట్టండి. 2 అరటిపళ్ళు పెట్టి ఒక బెల్లం ముక్క కూడా పెట్టండి. పెట్టి కొంచెం అలా అరటిపండు కొంచెం గిల్లి ఇలాగా ఈసారి పుష్పంతో ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. గణపతికి పుష్పం తీసుకుని 5 సార్లు అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చాలండి. ఈసారి తాంబూలాలు ఉన్నాయి కదా, 2 తాంబూలాలు, అందులో ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టండి. ఓం పూగే ఫలైచ్చ కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసగుం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పక్కన పెట్టేసి ఒక నేలసుకు జల్లి కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్తరిషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతర్గణ అధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శోర్పకర్ణో హేరంభస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. సరే 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు సుప్రీత సుప్రసన్న వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. పుష్పాన్ని తలలో పెట్టుకోండి. ఆడవారైతే, మగవారైతే చెవిలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవాః గణపతిం యథాస్థానముద్వాశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పుడు ఆ పసుపు నాయకుడు ఉన్నాడు కదా, ఆ పసుపు నాయకుడిని ఆకుతో సహా తీసేసి పక్కన గౌరీదేవి దగ్గర పెట్టేసుకోండి, లేదా దేవుడు ఫోటో దగ్గర పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఈ బియ్యం పళ్ళె ఉంది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఏం చేయాలంటే మీ ఇంటి పురోహితులకు కానీ, లేదా గ్రామ పురోహితులకు కానీ, లేదా ఏదైనా దగ్గరలో గుడి ఉంటే గుళ్ళో పూజారి గారికి కానీ ఈ బియ్యాన్ని ఇచ్చేసేయండి. లేదా విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యంతో పరమాన్నం కానీ లేదా పులిహార కానీ తయారు చేసి
భక్తులకు పంచిపెట్టేసేయండి. ఇది మీరు వాడుకోకూడదు, పక్కన పెట్టేసుకోండి. ఇప్పటిదాకా కూడా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం కాత్యాయని వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. మళ్ళా 2 అక్షతలు మీ ఎడం పక్కకు వేసుకోండి. దంపతులు అయితే మీ ఆడవారు ఎడం పక్కకు వేయండి, ఒంటరిగా ఉండేవారు ఎవరికో ఎడం పక్కకు వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారవే. ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. ఇందాకట్లాగే మళ్ళా మీరు ఏ రోజైతే పూజ చేసుకున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు, తిథివార నక్షత్రాలన్నీ కూడా చెప్పుకోండి. శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే హిమవంతరతౌ మార్గశిర మాసే శుక్లపక్షే కృష్ణపక్షే ద్వితీయాయాం వాసరః వాసరస్తు. అలాగే ఈ మంగళవారం చేసుకుంటే కనుక భౌమవాసరే, శుక్రవారం చేసుకుంటే భృగువాసరే చెప్పుకోండి. భౌమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విశేషణ విశిష్టాయాం శుభజతో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మీ గోత్రాల పేర్లు ఇందాక ఎలా చెప్పుకున్నారో మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం. ఇదే గోత్రస్య నామధేయస్య గోత్రః నామధేయోహం చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అనేన అతిశీఘ్రమేవ మమ వివాహరీత్యా ప్రతిబంధక దోష నివారణ సిద్ధి ద్వారా అతిశీఘ్రమేవ వివాహ పాణిగ్రహణ యోగ్యత సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా సంపూర్ణ కుజదోష నివారణ సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా కాలసర్పదోష నివారణ సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా లగ్న స్థాన స్థిత సప్తమ స్థానేషు నీచగ్రహ పాపగ్రహ దోష నివారణ సిద్ధి ద్వారా మమ జాతకరీత్యా ఏ గ్రహాః సమస్త దోష నివృత్తి ద్వారా అతిశీఘ్రమేవ మమ వివాహ ప్రతిబంధక దోష నివారణ సిద్ధి ద్వారా వివాహ యోగ్యత సిద్ధ్యర్థం అనేన మమ దంపత్యోః అన్యోన్యత సిద్ధ్యర్థం దేహాంతే మోక్ష కైవల్య ప్రాప్త్యర్థం అనేన మమ మనస్సంకల్ప సిద్ధ్యర్థం. ఇప్పుడు మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో, మీరు ఎవరినైనా వివాహం చేసుకుందాం అనుకున్నా, లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావాలన్నా, లేదా ప్రేమ వివాహం కోసమైనా, లేదా మీ పిల్లల వివాహాల గురించి అయినా సరే, వాటికి సంబంధించినటువంటి ఏవైనా సరే కోరికలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు మనసులో కోరుకోండి. కోరుకున్న తర్వాత నేను చెప్పినట్టు చెప్పండి. మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం యథాశక్తి కాత్యాయని వ్రతాఖ్యం కరిష్యే. సరే 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని అది ఒక పళ్ళెలో వదిలిపెట్టండి. ఇక నుంచి మనం ఎరుపు అక్షతలు వాడతాం అనమాట. పసుపు అక్షతలు పక్కన పెట్టేసుకుని ఎరుపు అక్షతలు మధ్యగా పెట్టుకోండి. కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి కలశ తీసుకోండి, అంటే చెంబు తీసుకోండి. ముందుగా ఇవన్నీ పక్కన పెట్టేసి చెంబు ఒకటి తీసుకుని ఈ చెంబుకు 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో యధర్వణః అంగై చ సహితా సర్వే కలశ అంబ సమాశ్రితాః. ఈసారి ఉదకం పోయండి, ఇందులో చెంబుతో నీళ్ళు తీసి కొంచెం పోయండి. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. నీళ్ళు పోసిన తర్వాత ఈ మామిడి కొమ్మ పెట్టండి. ఓం కాండాత్ ప్రణోహం తే పరుషపరే ఏవాణో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఈసారి కొబ్బరికాయకి కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ యొక్క చెంబు మీద పెట్టండి. ఓం యా ఫలనీర్యా అఫల అపుష్పాయా పుష్పణీ
బృహస్పతి ప్రసూత స్థానో ముంచంత్వ గుంహసహ. పెట్టండి. అలాగే జాకెట్ ముక్కు ఉంది కదా, ఇలా చిలకలా చుట్టూ జాకెట్ ముక్కు కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి అది కూడా కొబ్బరికాయ మీద పెట్టండి. ఓం సుమంగళీ రియం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్తాయాధాస్తం విపరేతన. అలాగే ఈ మంగళసూత్రం ఉంటే మంగళసూత్రం లేకపోతే ఇలాంటి పసుపు కొమ్ము అది యొక్క మెల్ల వేసేసేయండి. ఓం హిరణ్యరూపత్స హిరణ్య సందృగపాన్న భాస్యేది హిరణ్యవర్ణ హిరణ్యాత్ ప్రయోనే నిషద్యా హిరణ్యదాద దద్యన్నమస్మై. ఓ పుష్పం తీసి పైన పెట్టండి ఈసారి. ఓం పుష్పావతి ప్రసోవతి ఫలనేర్ ఫలావత అశ్వాయవ జజత్వనేర్ విరుధ పార ఇష్టవ. ఇప్పుడు ఆ కలశ పట్టుకుని స్వామివారి యొక్క ఫోటో పక్కన పెట్టేసేయండి, గౌరీదేవి దగ్గర పెట్టేసుకోండి. ఓం హసునీతే పునరస్మాజుజ క్షుపున ప్రాణమహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తమనమతే మలయా స్వస్తి. 2 నక్షత్రం వేయండి ఆ కలశం మీద. కలశం కాత్యాయని స్వరూప కలశం సాంగం సాయుధం సవాహనం కలశమావాహయామి స్థాపయామి పూజయామి. సారి గౌరీదేవి మీద కూడా 2 నక్షత్రం వేయండి. స్థిరోభవ వరదోభవ స్థాపితోభవ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధితోభవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఇప్పుడు పూజ అంతా కూడా గౌరీదేవి ఉంటే గౌరీదేవి మీద, అలాగే కలశ దగ్గర, అలాగే ఫోటో ఉంటే ఫోటో దగ్గర వాటి మీద చేస్తూ ఉండాలన్నమాట. నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమవహ శ్రీ కాత్యాయని పరాంబికాదేవ్యే నమో నమః ధ్యాయామి. వేసేసేయండి అలాగా. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీం నపగామినీం యస్యాం హిరణ్యం మిందే యంగామ స్వంపురుషాణః శ్రీ కాత్యాయని పరాంబికాదేవ్యే నమో నమః ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి. సారి ఉద్ధరణతో నీళ్లు అమ్మవారు చూపించి ఆ పల్లెలో వదిలిపెట్టండి. ఓం కాంశో స్మితాం హిరణ్య కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి చూపించి వదిలిపెట్టండి. ఓం కాంశో స్మితాం హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాంజ్వలం తీం తృప్తాం తర్పయం తీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం హెవపయే శ్రియం శ్రీ కాత్యాయని స్వరూప పరాంబికాదేవి నమో నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఈసారి చేతులు చూపించి వదిలిపెట్టండి నీళ్లు. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవచుష్టామదారాం త్వాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్చితాం త్వాం మృణే శ్రీ కాత్యాయని పరాంబికాదేవి నమో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఈసారి మొహానికి ఆచమనీయంగా చూపించి వదిలిపెట్టండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసాడనందు మాయాంతరాయాచ బాహ్యా లక్ష్మీ శ్రీ కాత్యాయని పరాంబికాదేవి నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పంచామృతాలు ఉంటే పంచామృతాలు కానీ, ఆవు పాలు ఉంటే ఆవు పాలు కానీ దాంట్లో ఓ పుష్పం వేసి ఆ పుష్పంతో పంచామృతాలు చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే పంచామృతాలు లేకపోతే నీళ్లు చల్లుతుండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే ధరిక్రావున్నో అకారుషం జిష్ణారస్య వాజనః సురభిన అమకాకృత ప్రణా ఆయోగం శుదార్షతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవాపస్తవితోత్పన ఆత్మఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధవేన సంతోషధేః మధునక్త ముతోషస మధువత్పార్ధ్వకం రజః మధుద్యోరస్తరపిత మధుమానో వనస్పతిర్మధుమాగోస్తు సూర్యః మాద్వీర్గాభో భవంతునః స్వాదుపవస్త దివ్యాయ జన్మనే స్వాదరంద్రాయ సోహవేతు నామనే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. చాలు. సరే మామూలు నీళ్ళు కూడా చల్లండి పుష్పంతో. ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశవతవారసస్తస్య భాజయతే హనః ఓషాతీరేవ మాతరః తస్మారంగమామ వోయ శిక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః కాత్యాయని పరాంబికాదేవ్యే నమో నమః గోక్షీరక స్నానేన పంచామృత స్నానేన శుద్ధాధిక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయుతమాం దేవసక కీర్తిశ్చమనాసః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధం దుధాతు మే శ్రీ కాత్యాయని పరాంబికాదేవ్యే నమో నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళీ అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం క్షుత్విభాసామలాం జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వాన్నద మే గృహాత్ కాత్యాయని పరాంబికాదేవ్యే నమో నమః కంచుకార్థం అక్షతాన్ని సమర్పయామి. వేసేసేయండి. ఈసారి పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తాం హపయే శ్రియం శ్రీ కాత్యాయని పరాంబికాదేవ్యే నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనే ఓం మనసక్కా మమాకూతిం వాచ సత్యమశేమి పశూనాగుం రూపమనస్య శ్రీ శ్రేతామ్యజః శ్రీ కాత్యాయని పరాంబికాదేవ్యే నమో నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి. సారి మొట్టమొదట ఓం ఓం అనుకుంటూ పుష్పాలు పూజ చేస్తూ ఉండండి.
నేను అధాంగ పూజ చెబుతాను. ఓం కాత్యాయని దేవ్యే నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం గౌర్యే నమః పాదౌ పూజయామి. ఓం ఉమాయే నమః జాననీ పూజయామి. ఓం కాళ్యే నమః ఊరు పూజయామి. ఓం హేమవత్యే నమః కటిం పూజయామి. ఓం శివాయే నమః నాభిం పూజయామి. ఓం భవాన్యే నమః వక్షస్థలం పూజయామి. ఓం రుద్రాణ్యే నమః బాహూన్ పూజయామి. ఓం శర్వాణ్యే నమః కంఠం పూజయామి. ఓం సర్వమంగళాయే నమః ముఖం పూజయామి. ఓం అపర్ణాయే నమః ఓష్టౌ పూజయామి. ఓం దుర్గాయే నమః నాసికాం పూజయామి. ఓం సుముఖాయే నమః నేత్రే పూజయామి. ఓం అంబికాయే నమః కర్ణౌ పూజయామి. ఓం శ్రీమాత్రే నమః శిరః పూజయామి. ఓం కాత్యాయన్యే నమః సర్వాలింగాన్ని పూజయామి. ఈసారి పుష్పాలంటే పుష్పాలు చేయొచ్చు, కుంకుమ కూడా చేయొచ్చు. కుంకుమ కూడా చేయండి ఈసారి. ఓం 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 అనుకుంటున్నాను. ఓం కాత్యాయన్యే నమః అనుకుంటూ చేస్తున్నాండి. ఓం దుర్గాయే నమః. ఓం శివాయే నమః. ఓం మహాలక్ష్మీయే నమః. ఓం మహాగౌర్యే నమః. ఓం చండికాయే నమః. ఓం సర్వజ్ఞాయే నమః. ఓం సర్వలోకేష్యే నమః. ఓం సర్వకర్మ ఫలప్రదాయే నమః. ఓం సర్వతీర్థమయాయే నమః. ఓం పుణ్యాయే నమః. ఓం దేవయోనయే నమః. ఓం అయోనుజాయే నమః. ఓం భూమిజాయే నమః. ఓం నిర్గుణాయే నమః. ఓం ఆధారశక్త్యే నమః. ఓం మనీశ్వర్యే నమః. ఓం నిర్గుణాయే నమః. ఓం నిరహంకారాయే నమః. ఓం సర్వగర్వ విమర్ధిన్యే నమః. ఓం సర్వలోక ప్రియాయే నమః. ఓం వాణ్యే నమః. ఓం సర్వవిద్యాదేవతాయే నమః. ఓం పార్వత్యే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం వశిన్యే నమః. ఓం వింధ్యవాసిన్యే నమః. ఓం తేజోవత్యే నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయే నమః. ఓం దేవతాయే నమః. ఓం అగ్నిరూపాయే నమః. ఓం సతేజసే నమః. ఓం వర్ణరూపిణ్యే నమః. ఓం గుణాశ్రియే నమః. ఓం గుణమధ్యాయే నమః. ఓం గుణత్రయ వివర్జితాయే నమః. ఓం కర్మజ్ఞానప్రదాయే నమః. ఓం కాంతాయే నమః. ఓం సర్వసంహారకారిణ్యే నమః. ఓం ధర్మజ్ఞానాయే నమః. ఓం ధర్మనిష్టాయే నమః. ఓం సర్వకర్మ వివర్జితాయే నమః. ఓం కామాఖ్యే నమః. ఓం కామసంహాత్యే నమః. ఓం కామక్రోధ వివర్జితాయే నమః. ఓం శాంకర్యే నమః. ఓం శాంభవ్యే నమః. ఓం శాంతాయే నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయే నమః. ఓం సుజనాయే నమః. ఓం జయాయే నమః. ఓం భూమిష్ఠాయే నమః. ఓం జాహ్నవ్యే నమః. ఓం జనపూజితాయే నమః. ఓం శాస్త్రాయే నమః. ఓం శాస్త్రమయాయే నమః. ఓం నిత్యాయే నమః. ఓం శుభాయే నమః. ఓం చంద్రార్ధమస్తకాయే నమః. ఓం భారత్యే నమః. ఓం భ్రామర్యే నమః. ఓం కల్పాయే నమః. ఓం కరాళ్యే నమః. ఓం కృష్ణపింగళాయే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం నారాయణ్యే నమః. ఓం రౌద్ర్యే నమః. ఓం చంద్రామృత పరిస్తుతాయే నమః. ఓం జ్యేష్ఠాయే నమః. ఓం ఇందిరాయే నమః. ఓం మహామాయాయ నమః. ఓం జగత్పృష్ఠకారిణ్యే నమః. ఓం బ్రహ్మాండకోటి సంస్థానిన్యే నమః. ఓం కామిన్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కళాత్యాయ నమః. ఓం కాల సంహారకారిణ్యే నమః. ఓం యోగనిష్ఠాయే నమః. ఓం యోగిగమ్యాయ నమః. ఓం తపస్విన్యే నమః. ఓం జ్ఞానరూపాయే నమః. ఓం నిరాకారాయే నమః. ఓం భక్తాభీష్టఫలప్రదాయే నమః. ఓం భూతాత్మికాయే నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతేశాయే నమః. ఓం భూతదారిణ్యే నమః. ఓం సదారిణ్యే నమః. ఓం షడ్ధారిణ్యే నమః. ఓం మోహితాయే నమః. ఓం శుభాయే నమః. ఓం శుభ్రాయే నమః. ఓం సూక్ష్మాయే నమః. ఓం మాత్రే నమః. ఓం నిరాలసాయే నమః. ఓం నిగమ్నాయే నమః. ఓం నీలసంకాశాయే నమః. ఓం నిత్యానందాయే నమః. ఓం హరాయే నమః. ఓం పరాయే నమః. ఓం సర్వజ్ఞానప్రదాయిన్యే నమః. ఓం ఆనందాయే నమః. ఓం సత్యాయే నమః. ఓం దుర్లభరూపిణ్యే నమః. ఓం సరస్వత్యే నమః. ఓం సర్వగతాయే నమః. ఓం సర్వాభీష్టప్రదాయిన్యే నమః. ఓం కాత్యాయన్యే నమః. ఓం భవస్య దేవచపత్న్యే నమః. ఓం శర్వస్య దేవచపత్న్యే నమః. ఓం ఈశానస్య దేవచపత్న్యే నమః. ఓం పశుపతేర్దేవచపత్న్యే నమః. ఓం రుద్రస్య దేవచపత్న్యే నమః. ఓం ఉగ్రస్య దేవచపత్న్యే నమః. ఓం భీమస్య దేవచపత్న్యే నమః. ఓం మహతో దేవస్య పత్న్యే నమః. శ్రీ కాత్యాయని పరాంబికాదేవ్యే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. సరే, ఇంకొక 2 అగరబత్తులు ఉన్నాయి కదా, అవి వెలిగించండి. అయితే ఇలాగే మీకు భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎటువంటి వ్రతమైనా సరే, ఎటువంటి పూజ అయినా సరే, ఈ రకంగానే మా వీడియోలన్నీ కూడా మీకు లభిస్తాయి. కాబట్టి సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఇలాగ అనేక రకాల వ్రతాలు, ధనుర్మాసం వ్రతము, ఇలాగ ప్రతి వ్రతము ప్రతి నోము కూడా మీకు ఈ వీడియో ద్వారా, మీకు ఈ ఛానల్ ద్వారా లభ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక ఎవరైనా కామెంట్ పెట్టడం మర్చిపోతే ఓం నమ శివాయ అని ఖచ్చితంగా ఇప్పుడు కామెంట్ పెట్టండి. లైక్ కొట్టడం మర్చిపోతే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అది చాలా ఉపయోగం. ఎందుకంటే ఈ వీడియో చూసి 10 మంది చేసుకోవడానికి అది కారణం అవుతుంది. ఆ పుణ్యం మీకు వస్తుంది. కాబట్టి ఎవరైనా మర్చిపోయి ఉంటే ఒకసారి మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టి లైక్ కొట్టి ఎదరికి వెళ్ళండి. ఈసారి ఆ అగరవత్తుల పక్క చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే
నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ కాత్యాయని పరాంబికాదేవి నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. శ్రీ కాత్యాయని పరాంబికాదేవి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కలు అక్కడ పెట్టుకుని అరటిపళ్ళు, చెరుకు ముక్కలు, అలాగే అప్పాలు, అలాగే కొంతమంది అయితే మినపకు సంబంధించినటువంటి మినపట్లు కూడా ఒక్కొక్క ఆచారం ఉంది. అవి ఏముంటే అవి నైవేద్యాలు, దానికి సంబంధించిన నైవేద్యాలన్నీ కూడా చక్కగా అమ్మవారి ఎదురుగుండా పెట్టుకుని బెల్లం ముక్క కూడా ఆ యొక్క కొబ్బరి చెక్కలో వేసి సారి వాటన్నిటి మీద నైవేద్యాల మీద పుష్పంతో నీళ్ళు చల్లండి. ఓం భూర్భువ స్వాహ తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. సత్యం వర్తే న ప్రశంసామి అర్థం త్వా సత్యే న ప్రశంసామి అమృతవస్తు అమృతోపస్త్రమసి. శ్రీ కాత్యాయని పరాంబికాదేవి నమః. అవసరార్థం నారికేల సహిత మధురఫల సహిత చక్ర ఇక్షుకండ సహిత నారికేల సహిత గుడకండాన్ని వేదయామి. సకల నైవేద్యం వేదయామి. సార్లు పుష్పం పుచ్చుకుని 5 సార్లు అలా అమ్మవారు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపక్షం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేయండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీం గామనీ యస్యాం హిరణ్యం ప్రభో తంగాబోధ అస్యోశ్వాన్ విందేయం పురుషాణహు. శ్రీ కాత్యాయని పరాంబికాదేవి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి మళ్ళా హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. వెలిగించి చూపించండి అమ్మవారికి. గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ కాత్యాయని పరాంబికాదేవి నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ పెట్టేసి ఒక నీళ్ళ చుక్క జల్లి కళ్ళగద్దుకోండి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్త్రషిధారయా. ఈసారి ఓ పుష్పము 2 నక్షత్రాలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాం పురాం శ్రీమన్మంద కటాక్షబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశ పాశమభీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ మహా కాత్యాయని పరాంబికాదేవి నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఎదురుకొచ్చి వేసేసేయండి. ఈసారి మళ్ళా అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవి రాహిమానుక్రమ యాదేవి శరణాగతవత్సలే. నియధా శరణన్నాస్తి త్వమేవ శరణ మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ కాత్యాయని పరాంబికాదేవి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఎదురుకొచ్చి వేసేసేయండి. ఈసారి మీ ఇంట్లో మీకు కనుక అవకాశం ఉంటే ఆడవారు మోకాళ్ళ మీద నమస్కారం చేయండి. మగవాళ్ళు అయితే బోర్ల పట్టుకు సాష్టాంగ నమస్కారం చేయండి. మీరు మామూలుగా వంగి నమస్కారం చేయండి, సరిపోతుంది. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ కాత్యాయని పరాంబికాదేవి నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సరే 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తతస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ కాత్యాయని పరాంబికాదేవత సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. కాత్యాయని పరాంబికాదేవత ప్రసాద సిద్ధిరస్తు. ఆడవారు పుష్పాలు తలలో పెట్టుకోండి. మగవాళ్ళు అయితే కనుక పుష్పం చెవిలో పెట్టుకోండి. కాత్యాయని దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఇప్పటిదాకా కూడా ఈ యొక్క వ్రతం అంతా పూర్తయింది. పూజా విధానం పూర్తయింది. ఇప్పుడు మనం
కథ చెప్పుకున్నాం. కథ చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అక్షతలు పూచి నమస్కారం చేయండి. కథ మాత్రం చాలా శ్రద్ధగా మాత్రం వినండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అయితే పూర్వకానొక సమయంలో శౌనకాది మహాములందరూ కూడా సూతుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా కలియుగం వచ్చేసింది కదా, అయితే కలియుగంలో చాలా మందికి కుజదోషాల వల్ల, జాతక దోషాల వల్ల, కాలసర్ప దోషాల వల్ల, రకరకాల దోషాల వల్ల వివాహాలు అవ్వక కానీ, లేదా పెళ్ళయిన తర్వాత జీవితాంతం సుఖంగా లేకుండా ఉండడం కానీ, భార్యాభర్తల మధ్య అనురాగం లేకపోవడం వల్ల కానీ, అస్తమాటు అనేక రకాల తగాదాలు రావడం కానీ జరుగుతుంటాయి కదా. మరి ఇలాగా వాళ్ళకు ఉండేటటువంటి సమస్త దోషాలు తొలగి ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరిగి జీవితాంతం భార్యాభర్తల మధ్య సమైక్యత కలగాలి అంటే ఏ వ్రతము చేయాలి, ఏ పూజ చేయాలి? అలాగే మాకు ఇంకో అనుమానం, సందేహం కూడా ఉంది. అయితే ఈశ్వరుడికి సతీదేవి అంటే చాలా ఇష్టం కదా. మరి అలాంటి సతీదేవి దక్షయజ్ఞంలో అగ్నిహోత్రంలో పడిపోతూ ఉంటే కనుక అసలు పరమేశ్వరుడు ఎందుకు ఆపలేదు? లేదా సతీదేవి అంటే సరైన ప్రీతి లేదా ఆయనకి? లేదా సతీదేవిని వదిలించుకుందాం అనుకున్నాడా? ఏ కారణం చేత సతీదేవి యొక్క భార్యా వియోగం పొందుతుంది, భర్త వియోగం పొందితే బాధపడకుండా లేదా ఆపకుండా ఉన్నాడు? వీటన్నిటికీ కారణాలు ఏమిటి? ఇవన్నీ మాకు తెలుసుకోవాలన్నయ్యా, వివరంగా తెలియజేయని చెప్పారు. తప్పకుండా చెబుతానయ్యా, చాలా మంచి విషయాన్ని అడిగారు. అయితే నేను దానికి సంబంధించిన వృత్తాంతం అంతా చెబుతాను, శ్రద్ధగా వినండి. అయితే పూర్వకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరుద్దరు కూడా, అంటే ముఖ్యంగా సతీదేవి అనమాట, అంటే దక్షుడి యొక్క కూతురు సతీదేవి. ఈ సతీదేవినిచ్చి దక్షుడు చక్కగా పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు అంగరంగ వైభవంగా. వివాహం చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వరులిద్దరు కూడా చిలకా గోరింకలా చక్కగా కాలక్షేపాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు. అయితే విచిత్రం ఏమిటంటే కనుక కృతయుగంలో అంతా కూడా చాలా ఆనందంగా సంతోషంగా కాలం గడిపేరు వీళ్ళు. ఇక త్రేతాయుగం వచ్చేసరికి ఒకరోజు పార్వతీ పరమేశ్వరుద్దరిలో కూడా కూర్చుని ముచ్చటించుకుంటూ ఉన్నారట, సరసాలు ఆడుకుంటూ ఉన్నారట. అలాంటి సమయంలో హఠాత్తున పరమేశ్వరుడు మాయమైపోయాడు. మాయమైపోయిన తర్వాత మళ్ళీ కాసేపటికి నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే అప్పుడు పార్వతీ అమ్మవారు సతీదేవి చూసి, నాథా ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావు కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు? మళ్ళా తిరిగి ఎందుకు ప్రత్యక్షమయ్యావు? మళ్ళీ ఇలా నవ్వుతున్నావేంటి? ఏం జరిగిందయ్యా అని అడిగింది సతీదేవి. అడిగితే, ఏమీ లేదు సతీదేవి, నారాయణుడికి నాకు కూడా భేదం లేదు. అజేత ఆయన నాకు తండ్రి లాంటివాడు. ఎవరు? నారాయణుడు నాకు తండ్రి, నేను ఆయనకి తండ్రి. అంచేత శివస్థ హృదయం విష్ణు, విష్ణుస్థ హృదయం శివ, మా ఇద్దరికి భేదం లేదు. అయితే ఏం జరిగిందయ్యా అంటే, విష్ణుమూర్తి ప్రస్తుత కాలంలో ఈ త్రేతాయుగంలో రామావతారాన్ని ఎత్తాడు. రామావతారాన్ని ఎత్తి ఏం చేస్తున్నాడంటే భూలోకానికి వెళ్ళాడు. భూలోకానికి వెళితే ఏం జరిగిందయ్యా అంటే, సీతాదేవితో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కొన్ని అన్ని కారణాల చేత పితృవాక్య పరిపాలితుడు కాబట్టి నాన్నగారి మాట కాదనలేక అడవుల పాలయ్యాడు. అయితే పంచవటి అనేటటువంటి ఒక వనంలో పంచవటి అనే ఒక పర్ణశాల నిర్మాణం చేసుకుని వనంలో చక్కగా నివాసం చేస్తూ ఉంటే మధ్యలో మన భక్తుడే, నా భక్తుడే రావణాసుడు అని ఉంటాడు. ఆ రావణాసుడు ఏం చేశాడంటే సీతను పట్టుకు వెళ్ళిపోయాడు, అపహరణం చేసేసాడు, సీతాపహరణం చేసేసాడు. సీతను పట్టుకు వెళ్ళిపోతే పాపం రాముడు ఆ యొక్క వన సమీపంలో అంతా కూడా కడపని ఈ యొక్క సీతాభియోగం అంటే భార్యని రావణాసుడు ఎత్తుకుపోతే ఆ భార్యాభియోగం తాళలేక బాధపడుతూ కడపనటువంటి చెట్టుకి, పుట్టకి, కొమ్మకి, రెమ్మకి, చెరువులకి, అన్ని చోట్లకి వెళ్ళి నా సీతను చూసావా, నా సీతను చూసావా అని అడుగుతున్నాడు. అలా అడుగుతూ ఏం చేశాడంటే ఒక పాడుబడ్డ శివలింగం ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా, ఓ శివయ్య, పరమేశ్వర, నా సీతను చూసావా అని అడిగాడు. అడిగితే మరి నాకు విష్ణుమూర్తి తండ్రి లాంటి వాడు కదా, అలాంటి తండ్రి అడిగితే నేను వెంటనే వెళ్ళి దానికి సమాధానం చెప్పాలి కదా. అందుచేత నేనేం చేశానంటే హఠాత్తును వెళ్ళి ఆ యొక్క రామచంద్రమూర్తికి ఎదురుకుండా నిలబడ్డాను. కానీ విచిత్రం ఏమిటో తెలుసా, మానవ నేత్రానికి భగవంతుడు కనపడ్డు. అంచేత మానవ నేత్రంతో చూస్తే నేను కనపడలేదు కాబట్టి, మానవ నేత్రంతో మానవావతారాన్ని ఎత్తి ఉన్నాడు కాబట్టి విచిత్రంగా మాయా కపటం చేత నేను కనపడినా సరే కనపడినట్టుగా నటిస్తున్నాడు రామచంద్రమూర్తి. ఇంచేత మానవావతారంలో ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని చూసి నాకు ఆశ్చర్యం కలిగి నవ్వుతున్నాను సతీదేవి అని చెప్పన్నట్ట. ఇదంతా విన్నటువంటి సతీదేవికి ఆశ్చర్యం కలిగింది. ఏమిటయ్యా నువ్వు చెప్తుంది నాకు నమ్మశక్యంగా లేదు, విష్ణుమూర్తి ఏంటి, భూలోకానికి వెళ్ళడం ఏంటి, పోనీ మహారాజు అంటున్నావే, మహారాజుకి భార్యాభియోగం ఏంటి, మహారాజుకి ఒక్కతేనా భార్య, రాజుకి అనేక మంది భార్యలు ఉంటారు కదా, మరి అలాంటిది ఒక భార్య లేకపోతే ఇంకో భార్యతో ఆనందంగా ఉండొచ్చు కదా,
అలాంటిది భార్యావియోగంతో బాధపడడం ఏంటి, ఇవన్నీ నాకు నమ్మశక్యంగా అయితే లేవు అంది. నమ్మశక్యంగా లేకపోతే సతీ కావాలంటే నువ్వే వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి చూసుకురా, పరీక్షించుకో అందిట. సరే సతీదేవి ఏం చేసిందంటే, సరే నాదా ఇది ఒకసారి భూలోకానికి వెళ్ళి చూసొస్తాను, అది ఆ విశేషం ఏంటో అని సతీదేవి భూలోకానికి వచ్చింది. భూలోకానికి వచ్చి ఆ యొక్క పర్ణశాల సమీపంలో పంచవటి క్షేత్ర పంచవటి పర్ణశాల సమీపంలో నించుని చూస్తోందిట. నించుని చూస్తూ ఉంటే నిజంగానే రామచంద్రమూర్తి గొల్లుమని బాధపడుతూ ఉన్నాడు. సరే అసలు సతీదేవి కిందకెళ్ళి ఏ రకంగా పరీక్ష చేస్తుందో చూద్దామని చెప్పేసి పరమేశ్వరుడు కూడా మాయారూపంలో వచ్చి చూస్తున్నాడు. సరే సతీదేవి కాసేపు చూసేసరికి ఏంటంటే రామచంద్రమూర్తి బాధపడుతూ ఉంటే ఆ బాధను చూడలేక సతీదేవి ఏం చేసిందంటే సీతామ్మవారి స్వరూపంగా అవతారాన్ని తీసి రామచంద్రమూర్తి ఎదురుగుండా వచ్చి నడుస్తూ వస్తూ ఉంటే రామచంద్రమూర్తి సతీదేవిని చూసి, అమ్మా తల్లి జగజ్జనని సతీదేవియే నమస్కారం చేస్తున్నట్ట. అదేమిటయ్యా రామచంద్రమూర్తి, నేను సీతాదేవిగా వస్తే నువ్వు సతీదేవిని పిలుస్తున్నావు ఏంటంటే, అమ్మా నేను నా భార్యని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా స్వస్వరూపంగా చూడగలను. అంచేత నీ నిజస్వరూపం ఏంటో నాకు తెలుసు. నా భార్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా స్వస్వరూపంగా నాకు కనపడతారు. అందుచేత తల్లి నువ్వెవరో నాకు తెలుసమ్మా, నాకు ఆశీర్వదించు అని చెప్పి ఆశీర్వదించు. సరే అని చెప్పప్పుడు సీతాదేవి ఆ యొక్క రామచంద్రమూర్తి యొక్క భార్య అభియోగాన్ని చూసి ఓడలేక బాధపడుతూ, నాయనా కంగారు పడకయ్యా, అతి శీఘ్రంగానే మళ్ళా నీ భార్య నీకు కనపడుతుంది, మీ ఇద్దరు కలుస్తారు, అన్యోన్యంగా జీవిస్తారు అని చెప్పి ఆశీర్వచనం చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అంతర్ధానమై మళ్ళీ కైలాసానికి వచ్చింది. ఈలోపు పరమేశ్వరుడు మళ్ళీ తిరిగి ఏమీ తెలియనట్టుగా కైలాసానికి వచ్చేసాడు. వచ్చేసి నేను ఏమిటి సతీదేవి ఎక్కడికి వెళ్ళావు, ఏం జరిగిందని అడిగాడు. అడిగితే ఏమి లేదయ్యా, భూలోకానికి వెళ్ళాను, నిజమే నువ్వు చెప్పింది కరెక్టే, రామచంద్రమూర్తి సీత యొక్క పరిత్యాగం చూడలేక బాధపడుతున్నాడు అని చెప్తే, సరే అయితేను నువ్వు నిజంగానే నీ నిజ స్వరూపంతో వెళ్ళావా లేకపోతే వేరే స్వరూపాన్ని ఎత్తేవని అడిగితే, లేదు నేను మామూలుగానే సతీదేవి లాగానే కనపడ్డాను అన్నట్ట. కాదు నేను అంతా కూడా చూశాను, నువ్వేం చేసావంటే నువ్వు ఈ సీతాదేవి అవతార స్వరూపాన్ని ఎత్తి నువ్వు కనపడ్డావు, నీ స్వస్వరూపంగా కాకుండా. అంచేత ఇప్పుడు నువ్వు సీతా అవతారాన్ని ఎత్తేవంటే కనుక నువ్వు నాకు తల్లితో సమానం అవుతావు. అంచేత విష్ణుమూర్తి యొక్క భార్య, విష్ణుమూర్తి తండ్రి కాబట్టి సీతాదేవి తల్లి అవుతుంది. అంచేత నువ్వు అప్పుడు తల్లి అయిపోయావు, అంచేత ఇక నేను నీతో సంసారం చేసే పరిస్థితి నాకు లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాట. ఎప్పుడైతే ఆ రకంగా వెళ్ళిపోయాడో సతీదేవి చాలా బాధపడింది. ఎందుకు నేను అసలు మొట్టమొదటి అసలు ఈ యొక్క విష్ణుమూర్తిని అనుమానించడం ఏమిటి, తర్వాత మళ్ళీ తిరిగి నీ రకంగా భూలోకానికి వెళ్ళడం ఏమిటి, ఈ రకంగా వ్యవహారం చేయడం ఏంటి, తిరిగి వచ్చిన భర్తకు అబద్ధమాడడం ఏంటి, ఇదంతా నేను ఎందుకు చేసే నీ పొరపాటు, నాకు ఈ జన్మ నాకు వృధా, పరమేశ్వరుడు చెంత లేనటువంటి జన్మ వృధా, ఇంక నేను ఈ జన్మని ఎలాగైనా సరే పరిసమాప్తి చేయాలి అనుకుని ఏం చేసిందంటే అసలు ఎక్కడ పుట్టానో మళ్ళా తిరిగి అక్కడే తిరిగి వెళ్ళి నేను నా యొక్క జీవితాన్ని పరిత్యాగం చేసేయాలి అనుకుంది. మరి ఎక్కడ పుట్టింది అంచేత దక్ష ప్రజాపతి దగ్గర పుట్టింది కదా, అంచేత పుట్టింట్లోనైనా దేహాన్ని పరిసమాప్తి చేసేయాలి అనుకుని ఏం చేసిందంటే దానికి ఒక కారణం కావాలి. అంచేత కారణంగా దక్ష ప్రజాపతికి అహంకారం వచ్చేలా చేసింది. అహంకారం వచ్చేలా చేసేసరికి కొంతకాలానికి దక్ష ప్రజాపతి ఒక సభ చేశాడు. సభ చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని, అదే ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, నారదుణ్ణి అందరినీ కూడా రమ్మన్నాడు. అందరూ కూడా సభకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే పరమేశ్వరుడు తప్ప అందరూ కూడా లేచి నించుని దక్ష ప్రజాపతికి వందనం చేశారు. కానీ పరమేశ్వరుడు మాత్రం లేచి నించోలేదు. దాన్ని అవమానంగా భావించాడు దక్ష ప్రజాపతి. అవమానంగా భావించి అందరూ సమక్షంలో అల్లుడు అయి ఉండి, అల్లుడు అంటే కొడుకుతో సమానం, నాకన్నా చిన్నవాడే కదా, అందుచేత అందరి సమక్షంలో నన్ను ఇంత అవమానిస్తాడా, అంచేత నేను శివుని కూడా అవమానించడానికి నిరీశ్వర యాగాన్ని చేస్తాను అని సంకల్పం చేశాడు. నిరీశ్వర యాగం అంటే ఏంటంటే శివుడు లేకుండా యాగం చేయడం అనమాట. దానివల్ల అవమానానికి గురి చేయొచ్చు అని. సరే ఆ రకంగా నిరీశ్వర యాగం చేస్తాను అని చెప్పేసి సమస్త దేవతల్ని కూడా ఆహ్వానం చేశాడు. సమస్త దేవతలు కూడా నిరీశ్వర యాగానికి వెళుతూ ఉన్నారు. ఈలోపు సతీదేవికి విషయం తెలిసి రాధా నా యొక్క తండ్రి నిరీశ్వర యాగాన్ని చేస్తున్నాడు, అంచేత నువ్వు లేకుండా యాగం ఏమిటి, ఇది చాలా అవమానకరం, అంచేత మనం అందరం వెళ్ళి అక్కడ ఏంటో ఆ పరిస్థితి ఏంటో తెలుసుకుందామని చెప్పేసి అడిగింది. అడిగితే కంగారు పడకు, ఆ నిరీశ్వర యాగానికి నేను రాను, నన్ను ఎంత అవమానించినా సరే అని పరమేశ్వరుడు అన్నాడు. అలా కాదయ్యా, నువ్వు వెళ్ళకపోయినా నేను వెళ్లకుండా ఉండలేను, ఎంచేతనంటే పుట్టింటి నుంచి ఆహ్వానం అక్కర్లేదు, పుట్టింట్లో ఏ శుభకార్యం జరిగినా స్త్రీకి వెళ్ళే అధికారం ఉంది కాబట్టి ఆయన నన్ను పిలిచినా పిలవకపోయినా నాకు వెళ్ళే అధికారం ఉంది కాబట్టి నేను వెళతాను అంది సతీదేవి. వెళ్ళకు సతీదేవి, వెళితే నీకు అక్కడ అవమానం జరుగుతుంది, చాలా కష్టపడతావు అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పాడు. అయినా సరే వాదించి నేను ఎలాగైనా సరే నేను వెళతాను అని చెప్పేసి సతీదేవి బయలుదేరి వెళ్ళింది. సరే కంగారు పడకైతేను నందీశ్వరుని భృంగీశ్వరుని పంపిస్తున్నానని చెప్పేసి నందీశ్వరుని కూడా భృంగీశ్వరుని కూడా పంపించింది. పంపిస్తే వాళ్ళు కూడా సతీదేవి కూడా వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ నిరీశ్వర యాగం జరుగుతూ ఉంటే
ఈ సతీదేవి వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ కూడా ఈవిని ఆహ్వానం చేయలేదు లోపలికి. వచ్చిన తర్వాత కనీసం మంచినీళ్ళు కూడా అడగలేదు. అందరూ కూడా మాట్లాడటం లేదు. ఇదంతా చూసి చాలా అవమానానికి గురై నా భర్తనే కాదు నన్ను కూడా ఇక్కడ అవమానించారు, ఇలాంటి ప్రదేశంలో నేను ఉండకూడదు అని చెప్పేసి ఇంకా నా దేహాన్ని పరిత్యాగం చేయాలి అని సంకల్పం చేసుకుని ఆ అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి, అయ్యా అగ్నిహోత్ర, నేను ఇప్పుడు ఈ దేహాన్ని పరిత్యాగం చేయడానికి గల కారణం ఏమిటంటే నా భర్త నన్ను ఈ రకంగా తల్లిగా భావించాడు, అందుచేత నాకు ఈ దేహం మీద ఇంకా కామతం పోయింది, అంచేత నేను మళ్ళా తిరిగి నీ యొక్క అగ్నిహోత్రంలో పడిపోయి భస్మం అయిపోతాను. అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావంటే నన్ను చల్లని హృదయం కలిగినటువంటి వాడు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడికి పుత్రికగా నన్ను జన్మించేలా ఏర్పాటు చేయి. ఆ తర్వాత మళ్ళా నేను నా యొక్క పరమేశ్వరుని మళ్ళీ తిరిగి పొందడానికి నేను ప్రయత్నం చేస్తాను తర్వాత జన్మలో, అందుచేత నాకు అలాంటి అవకాశాన్ని కలగజేయని చెప్పేసి అగ్నిహోత్రంలో పడిపోయింది సతీదేవి. పడిపోయేసరికి వెంటనే అక్కడ ఉండి నందీశ్వరుడు భృంగీశ్వరుడు కూడా పరిగెట్టుకుంటూ కైలాసానికి వెళ్ళి ఈ విషయాన్ని పరమేశ్వరుడికి చెప్పారు. చెబితే పరమేశ్వరుడు వెంటనే తన యొక్క జటాజోటం నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక వీరభద్రుడిని సృష్టించాడు. ఆ వీరభద్రుడు వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా అనేక వీరభద్రులా తయారయ్యి అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా సంహారం చేసేసాడు. ఆ రకంగా దక్షయజ్ఞానంతటి కూడా వ్యవహారం చేశాడు. సరే, ఇలా జరిగిన తర్వాత ఎప్పుడైతే సతీదేవి అనేటటువంటిది లేకుండా పోయిందో లోకంలో, ఇంకా నాకు నేను ప్రశాంతంగా ఉండలేని చెప్పి ఏం చేశాడంటే పరమేశ్వరుడు భూలోకానికి వచ్చేసాడు. భూలోకానికి వచ్చేసి హిమాలయ పర్వత శిఖరాల దగ్గరికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. ఇలా చేస్తూ ఉండేటటువంటి సమయంలో ఒక బిందువు, అంటే ఒక చెమట బిందువు లాంటిది ఒకటి వచ్చి కింద పడింది, నేల మీద పడింది. పడి వెంటనే ఆ బిందువులోంచి ఒక అద్భుతమైనటువంటి ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పురుషుడు పుట్టాడు. ఆ పురుషుడు పుట్టినవాడు 4 భుజాలతో ఉన్నాడు, ఎర్రని రూపంతో కలిగి ఉన్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు. పుట్టిన వెంటనే భయంకరంగా ఏడుస్తున్నట్ట. ఏడుస్తూ ఉంటే ఆ యొక్క ముల్లోకాలన్నీ కూడా గజగజలాడిపోతున్న ఆ ఏడుపుకి. వెంటనే భూదేవి కూడా భయపడిపోయి వెంటనే ప్రత్యక్షమై ఆ బాలుని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన స్తన్యం ఇచ్చి పాలిస్తూ ఉందిట. ఇలా పాలిస్తూ ఉంటే వెంటనే పరమేశ్వరుడు, భూదేవి, నువ్వు బాలుని అక్కును చేర్చుకున్నటువంటి విధానం నాకు చాలా నచ్చింది, నా కుమారుడు నువ్వు చెంత చేర్చుకున్నావు కాబట్టి ఇక నుంచి ఈ కుమారుడు నీ కుమారుడుగానే పెరుగుతాడు, అందుచేత ఈయనకి భౌమ్యుడు అని పేరు వస్తుంది, అంచేత ఆయనకి కుజుడు అనే పేరు కూడా వస్తుంది. అలాగే ఎర్రగా పుట్టాడు కాబట్టి అంగారకుడు అనే పేరు వస్తుంది. అలాగే ఈ బాలుడు గ్రహాల్లో ఒక గ్రహం అవుతాడు, అందుచేత ఈ బాలుడు నువ్వు అల్లారు బుద్ధిగా పెంచుకో అని చెప్పేసి ఆశీర్వచనం చేశాడు. అలాగే అంతేకాదు, నా యొక్క శరీరంలోంచి పుట్టాడు కాబట్టి ఇక్కడి నుంచి నాకు కుజుడికి సంబంధించినటువంటి ఏదైతే కుజుడు నన్ను ఆవహించాడో ఆ ఆవహించినటువంటి కుజుడు నన్ను నుంచి వదిలిపెట్టేశాడు కాబట్టి నాకు ఇక్కడి నుంచి కుజుదోషం పోయింది. అంచేత ఎవరైతే ఈ యొక్క కుజుడు యొక్క జన్మ వృత్తాంతం వింటారో వాళ్ళందరికీ కూడా కుజుదోషం పోతుంది అని చెప్పేసి అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చక్కగా పరమేశ్వరుడు ఇక్కడ నేను ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ కొంత దూరం వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేయడం ప్రారంభం చేసేట. ఎప్పుడైతే శివుడికి కుజుడు యొక్క దోషం పోయిందో, కుజుడు వదిలిపెట్టేశారో తన నుంచి, తర్వాత కొద్ది కాలానికి హిమవంతుడి యొక్క గర్భాన్న హిమవంతుడి యొక్క భార్య పేరు మేన. ఆ యొక్క హిమవంతుడికి మేనకి కూడా చక్కగా పార్వతీదేవి పుట్టింది. పుట్టిన వెంటనే చక్కగా అమ్మాయికి పేరు పెట్టాలి అనుకున్నారు. పేరు పెట్టాలి అనుకుని హిమవంతుడు గత జన్మలో ఏంటంటే కనుక ఈ ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి కాత్యాయనీదేవి యొక్క కతి అనేటటువంటి పేరు ఉంది కదా, కతి అనేటటువంటి ఋషి పూర్వజన్మలో, అంచేత పూర్వజన్మలో కతి అనే ఋషి కాబట్టి ఈ జన్మలో ఆవిడికి కాత్యాయనేవి అనే పేరు పెట్టారు. అలాగే పార్వతి అని కూడా పేరు పెట్టారు. ఈ రకంగా అల్లారు ముద్దుగా ఆ అమ్మవారిని కాత్యాయని అమ్మవారినే పార్వతి అమ్మవారిగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారట. పెంచుకుంటూ ఉంటే రాను రాను శివభక్తి అలవాటైంది. కొన్ని రోజులు పోయిన తర్వాత నారదుడు వచ్చి, అమ్మ నువ్వు చాలా శివభక్తురాలివే, అలాంటి శివుడే ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో, అంటే నీ యొక్క తండ్రి యొక్క హిమవత్ పర్వతాల సమీపంలోనే ఉన్నాడు, తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ఆయనకి పరిచారకురాలు కావాలి కాబట్టి నువ్వు పరిచారకం చేస్తావా అంటే తప్పకుండా పరిచారకం చేస్తానని చెప్పేసి పార్వతీ అమ్మవారు శివుడికి సేవకురాల్లో వెళ్ళిపోయింది. ఈ రూపం ఏం జరిగింది, తారకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు దేవతలందరినీ హింసిస్తూ ఉంటే అప్పుడు ఆ తారకాసుడికి ఒక వరం ఉంది, శివుడు ద్వారా ఉద్భవించినటువంటి పురుషుడు ద్వారా మాత్రమే సంహరించబడతాడు. అందుచేత దేవతలందరూ కూడా శివుడికి సంతానం కలగాలి అని కోరుకుని, శివుడికి సంతానం కలగాలంటే పార్వతి మీద కామపరమైన కోరిక పుట్టాలి కాబట్టి శివపార్వతులిద్దరూ దగ్గరే ఉన్నారు కాబట్టి మన్మధుణ్ణి పిలిచి ఆ యొక్క శివుడి దగ్గరికి వెళ్ళి మన్మధ ఉత్తేజం కలిగించి పార్వతీ అమ్మవారితో కలిసేలాగా ఏర్పాటు చేయమని చెప్పేసి పంపిస్తే మన్మధుడు వెళ్ళి మన్మథబాణం వేశాడు. అది చూసినటువంటి పరమేశ్వరుడు తన 3వ నేత్రంతో ఆ యొక్క మన్మధుడిని భస్మం చేసి పాడేశాడు. సరే, ఎప్పుడైతే ఈ రకంగా భస్మం చేసేసాడో పార్వతీ అమ్మవారికి అది అవమానంగా భావించి తపస్సు చేసింది. తపస్సు చేసిన కారణం చేత మళ్ళీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై పార్వతీ అమ్మవారికి వరం ఇచ్చి
తప్పకుండా నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి ఆ యొక్క సప్తఋషుల్ని కూడా హిమవంతుడి దగ్గరికి పంపించి ఆ యొక్క కన్యావరణ తీసుకురమ్మని చక్కగా అంగరంగ వైభవంగా పార్వతీ అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం అంతా చేసుకున్న తర్వాత మళ్ళా తిరిగి ఈ యొక్క ఏదైతే మన్మధుడి యొక్క భార్య ఉందో మన్మధుడి భార్య వచ్చి, అయ్యా నా భర్తను సంహారం చేశారు అంటే తిరిగి మళ్ళా మన్మధుడిని రక్షింపచేసి మళ్ళీ పుట్టింపచేసి ఈసారి నీకు మాత్రం తప్ప ఇంకెవరికి కూడా వశం అవ్వకుండా ఉండేలాగా అనుగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా కూర్చుని, అయ్యా పరమేశ్వర నేను వివాహం చేసుకోవడానికి కారణం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఎప్పుడైతే నువ్వు భూలోకంలోకి వచ్చి నీ లోపల నుంచి ఉద్భవించినటువంటి కుజుడు నీ నుంచి బయటపడ్డాడో, ఎప్పుడైతే కుజుడు బయటపడ్డాడో, నీకు ఎప్పుడైతే కుజు దోషం తొలగిందో ఆ తర్వాత నుంచే ఈ యొక్క నేను ఇక్కడ ఉద్భవించడము, అలాగే నాకు వివాహం జరగడము జరిగింది. కాబట్టి ఇదంతా కూడా కుజుడు నిన్ను వదిలిపెట్టడమే. కాబట్టి అలాగే భూలోకంలో ఉండే మనుషులు కూడా ఈ కుజుడు యొక్క దోష ప్రభావం లేకుండా ఉండేలాగా ఏదైనా వరాన్ని అనుగ్రహించవయ్యా అని పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడిగింది. మన ఇద్దరం దూరం అయిపోవడానికి కారణం, మళ్ళా తిరిగి వివాహం చేసుకోవడానికి కారణం కుజుడే. కాబట్టి భూలోకంలో ఉండే మనుషులు కూడా వివాహం అవ్వకపోవడానికి కుజుదోషమే. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం అందరికీ కలిగేలా ఏదైనా వరాన్ని ఇవ్వయ్యా అని చెప్పి పార్వతి అడిగేసరికి, పార్వతి చాలా మంచి విషయాన్ని అడిగావు, అందుచేత నేను వరాన్ని ఇస్తున్నాను, అది కూడా నువ్వు అడిగావు కాబట్టి నీ పేరునే ఈ యొక్క వ్రతాన్ని ఇస్తున్నాను. ఏమిటంటే కనుక కాత్యాయని వ్రతం అని ఒక వ్రతం ఉంటుంది. ఆ వ్రతం సాక్షాత్తు నిన్నే పూజించడం అనమాట. అంచేత ఎవరైతే ఈ కాత్యాయని వ్రతాన్ని పూజ చేస్తారో వాళ్ళందరికీ కూడా కుజుడు యొక్క సంపూర్ణ దోషం తొలుగుతుంది అని ఇక నుంచి నేను శాసిస్తున్నాను. కాబట్టి ఇక నుంచి ఎవరైతే కాత్యాయని వ్రతం చేస్తారో వాళ్ళకి వివాహ దోషాలున్నా, వివాహ ప్రతిబంధక దోషాలున్నా, ప్రేమించిన వాళ్ళు వివాహం చేసుకోలేకపోయినా, వివాహ సంబంధాలు చెడిపోతూ ఉన్నా, లేదా చివరిదాకా వచ్చి ఆగిపోతూ ఉన్నా, లేదా పెళ్ళయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు పడుతూ ఉన్నా, తగాదాలు పడుతూ ఉన్నా, విడిపోయే పరిస్థితులు వచ్చినా మళ్ళా తిరిగి కలిసేలాగా ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క దోషం తొలుగుతుంది, అన్యోన్యత కలుగుతుంది. ఎవరైతే మంగళవారాలు వరుసగా 9 మంగళవారాలు ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క కుజుదోషం తొలగడమే కాదు, జీవితాంతం వాళ్ళందరూ కూడా భార్యాభర్తలతో సంతోషంగా ఉంటారు పిల్ల పాపలతోటి అని చెప్పేసి కాత్యాయని వ్రతాన్ని అనుగ్రహాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. సాక్షాత్ పరమేశ్వరుడే కాత్యాయని వ్రతాన్ని ఈ రకంగా మనందరికీ అనుగ్రహించాడు. ఈ విషయాన్నంతటినీ కూడా సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి చెప్పాడు. ఈ విషయాన్ని శౌనకాది మహామనందరికీ శూద్రవారు చెప్పేసరికి, అబ్బాయి ఎంత మంచి విషయాన్ని చెప్పారయ్యా, చాలా సంతోషం, మాకుండే అనుమానాలన్నీ పోయాయి. అయితే అసలు ఏంటి కాత్యాయని వ్రతం, ఎలా చేయాలి, దీని విధానం అంతా కూడా మాకు తెలియజేవయ్యా అన్నారు. తప్పకుండా చెబుతానయ్యా. ఈ కాత్యాయని వ్రతం చేసుకోవడానికి వివాహం కానటువంటి స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, పెళ్ళైనటువంటి భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించచ్చయ్యా. ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి వారు వరుసగా 9 వారాలు, 9 మంగళవారాలు కానీ 9 శుక్రవారాలు కానీ ఆచరించుకోవాలి. మంగళవారాలు ఆచరించడమే శ్రేష్టం. అయితే వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజుగా ఇల్లంతా శుభ్రంగా కడిగి, శుభ్రంగా అలికి, శుభ్రంగా ఆ యొక్క ఎక్కడైతే పూజలు చేసుకుంటారో అక్కడ పంచవర్ణములు కలిగిన ముగ్గులు పెట్టి ముందుగా విఘ్నేశ్వర పూజ చేయాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి అప్పాలు, చెరుకు ముక్కలు నైవేద్యం పెట్టాలి. అలాగే అమ్మవారికి ముఖ్యంగా ఎరుపు రంగు అక్షతలతో పూజించాలి. అలాగే ఎరుపు రంగు జాకెట్ ముక్కతోటి కలశ పెట్టాలి. కలశ పెట్టి ముఖ్యంగా దాని మీద మంగళసూత్రం అంటే బంగారంతో చేయించినా పర్వాలేదు, పంచలోహాలతో చేయించినా పర్వాలేదు, మంగళసూత్రం పెట్టాలి. లేదా మంగళసూత్రం చేయించేటటువంటి స్తోమత లేనటువంటి వారు ఆ యొక్క పసుపు కొమ్ముతోటైనా సరే దండగా వేసి కలశను ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకుని గౌరీదేవిని కానీ లేదా అమ్మవారి స్వరూపమైనటువంటి ఫోటో కానీ పెట్టుకుని భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని ఆచరించాలి, పూజించాలి. పూజించిన తర్వాత పూజ చేయించినటువంటి బ్రాహ్మడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి స్వయంపాక దానము ఇచ్చి ఆయన యొక్క ఆశీస్సులు పొందాలి. అలాగా వరుసగా 9 వారములు చేయాలి. చేసిన తర్వాత 10వ వారమున ఉద్యాపన చేయాలి. ఉద్యాపన అంటే ఏంటంటే కనుక పూజంతా పూర్తి చేసి 9 మంది ముత్తైదువులు కానీ లేదా 9 మంది ఆడవాళ్ళని కానీ పిలిచి వాళ్ళకి చీర, జాకెట్ ముక్క, రవిక ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. ఇంకా అవకాశం ఉంటే వాళ్ళకు కూడా భోజనాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రకంగా ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా జాతకంలో ఉండే దోషాలు తొలుగుతాయి, తొందరగా వివాహాలు అవుతాయి, భార్యాభర్తల మధ్య మైత్రి కలుస్తుంది, జీవితంలో పిల్లా పాపలతో సుఖ సంతోషాలు పొంది అంతిమందు మోక్ష మార్గాన్ని పొందుతారయ్యా. చాలా విశేషమైన శక్తివంతమైన వ్రతం అయ్యా ఈ వ్రతము అని చెప్పేసి వ్రత విధానాన్నంతటినీ కూడా శౌనకాది మహామనులందరికీ సూత్రవారు తెలియజేశారు. కథాలోపైన వ్రతాలోపం కాకూడదు. 2 అక్షతలు అక్కడ వేసి 2 అక్షతలు శిరస్సుపై వేసుకోండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే, ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు దక్షిణ స్వయం పాకము ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు.
కాబట్టి మీకు ఈ ఫలితం రావాలి అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మాకు దక్షిణ ఇవ్వాలి. కాబట్టి మీరు ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా ఈ స్కానర్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్ స్కానర్లు, ఈ క్యూఆర్ కోడ్ స్కానర్లు ఏదో ఒక స్కానర్ ద్వారా స్కాన్ చేసి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ ఈ కింద కనపడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా తోచిన దక్షిణ డబ్బులు పంపించవచ్చు. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ఫోన్పే గూగుల్ పే నెంబర్ల ద్వారా డబ్బులు పంపిస్తూ ఉంటే 20 మంది కన్నా ఎక్కువ మంది పంపిస్తుంటే కనుక ఫెయిల్డ్ అయిపోతుంది, ఫీజ్ అయిపోతుంది. కాబట్టి దయ్యించి అందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపించడానికి ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలా మీరు పంపించినటువంటి దక్షిణతోటి మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దక్షిణ మీరందరూ కూడా ఈ ఫలితం పొందడానికి ఖచ్చితంగా మీకు తోచిన దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు అని మరొకసారి మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ఈ వ్రతం అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ వ్రతాన్ని సాధారణంగా ప్రదోష వేళ అంటే సాయంకాలం సమయంలో ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో చేయమన్నారు. ఒకవేళ మీరు కనుక ఉండలేకపోతే ఉదయం అయినా చేసుకోండి, కానీ అవకాశం ఉంటే మాత్రం ఉపవాసం ఉండి సాయంకాలం దాకా ఈ వ్రతాన్ని ఆచరించి ఖచ్చితంగా ప్రసాదాన్ని స్వీకరించి కదాక్షతలు వేసుకోండి. చక్కగా ఈ యొక్క వ్రతానికి సంబంధించిన ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్లో పెట్టండి, మీకు చక్కగా రిప్లై ఇస్తాం. అలాగే ఖచ్చితంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఓం నమశివాయ అని కానీ ఓం కాత్యాయని దేవి అని మనం మాత్రం కామెంట్ మాత్రం పెట్టడం మాత్రం మర్చిపోకండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుచేతంటే ఈ వీడియో 10 మందికి వెళ్ళాలి, యూట్యూబ్ అందరికీ చూపించాలంటే మీరు పెట్టే కామెంటు లైకే ముఖ్యం. దానివల్ల ఈ వీడియో చూసి 10 మంది పూజ చేసుకుంటే ఆ ఫలితం మీకు వస్తుంది, ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా కామెంటు లైక్ ఖచ్చితంగా కొట్టండి. ఎవరిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రాబోయే రోజులు ఇలాంటి వీడియోలు అన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా లభ్యమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి అసాధ్యమి తల్లికి కూడా స్వామివారి యొక్క కాత్యాయనమ్మ వారి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే ఈ వీడియో కనుక కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్తి.